మన భారతదేశం ఇజ్రాయెల్ దేశంతో కొన్ని ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సో అది మరి మన ఇండియాలోనే ఆ సైనింగ్ సెరమనీ వచ్చేసి ఆ ఇండియాలోనే న్యూఢిల్లీలోనే జరగడం జరిగింది. సో ఆ సైనింగ్ సెరమనీ కూడా దాన్ని ఏమంటామంటే బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని చెప్తూ ఉంటాం. అంటే ద్వైపాక్షిక పెట్టుబడుల యొక్క ఒప్పందం అని మనం చెప్తూ ఉంటాం. క్లియర్. సో ఈ ఆస్పెక్ట్స్లో మరి ఏ అంశాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారనేటువంటి ఆస్పెక్ట్లో చూస్తే, ఒకటి బిజినెస్ డెవలప్మెంట్ కోసం అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేదానికి సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. దాంతోపాటు పెట్టుబడిదారుల యొక్క రక్షణ, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వారికి ఎటువంటి నష్టం లేకుండా, ఎటువంటి అన్యాయం జరగకుండా వారిని రక్షించేటువంటి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీటీలో వన్ ఆఫ్ ది గైడ్ లైన్గా పెట్టారు. దాని తర్వాత ఫినాన్షియల్ కోఆపరేషన్ అంటామండి, ఫిన్టెక్ కోఆపరేషన్ అంటే ఫినాన్షియల్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ అగ్రిమెంట్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అండి. సో ఇటీవల చూస్తూ ఉన్నాం సైబర్ నేరాలు అధికంగా పెరుగుతున్నటువంటి సందర్భాన, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ పైన, నెట్వర్క్ పైన ఈ సైబర్ దాడులు చేసి ఆ యొక్క వెబ్సైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటివి లేకుండా ఉండే విధంగా సైబర్ దాడులను అరికట్టడము, సైబర్ దాడులు చేసినా కానీ దానికి నిలబడే విధంగా ఫైర్ వాల్స్ని డెవలప్ చేయడం, యాంటీవైరస్లను డెవలప్ చేయడం, ఎన్క్రిప్ట్ మెకానిజంని డెవలప్ చేయడం, డీక్రిప్ట్ కాకుండా పటిష్టమైనటువంటి ఎన్క్రిప్టిజం ఇంట్రడ్యూస్ చేయడం, దానిలోనే ఈ ఆల్గారిథమ్స్ని స్టాండర్డ్ ఆల్గారిథమ్స్నో లేదా వేరియబుల్ ఆల్గారిథమ్స్నో ఉపయోగించి ఆ టెక్నాలజీని డెవలప్ చేసి ఈ సైబర్ సెక్యూరిటీకి మరింత భద్రతనిచ్చేటువంటి ఆస్పెక్ట్స్లో అగ్రిమెంట్ అనేటువంటిది జరగడం జరిగింది. ఇక దాంతోపాటు ఇన్నోవేషన్ అంటాం, అంటే కొత్త రకమైనటువంటి వస్తువులను కనిపెట్టడము, కొత్త రకమైనటువంటి టెక్నాలజీలను కనిపెట్టేటువంటి ఉద్దేశంతో ఈ ఆస్పెక్ట్స్లోనే వీళ్ళు సిగ్నేచర్ చేయడం జరిగింది.